కిరణ్ సర్కార్ పై విరుచుకుపడ్డారు షర్మిల. ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం తాగునీరు కూడా ఇవ్వలేక చేతులెత్తేసిందని మండిపడ్డారు. అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కిరణ్ సర్కార్ ను నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం కూడా వారితో కుమ్మక్కై పట్టనట్టు కూర్చుందని షర్మిల విమర్శించారు. ఇప్పుడున్న సర్కార్ పూర్తిగా ప్రజలను నిర్లక్ష్యం చేస్తుంది. రైతుల్ని పట్టించుకోవటం లేదు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీలు లేవు, ఇప్పుడు ఇన్సూరెన్స్ లేవు, ఇప్పుడు నీళ్లు లేవు, సాగునీరు కాదు కదా కనీసం తాగునీరు కూడా లేదు. ఒక రైతుల్ని కాదు అన్ని విషయాల్లో చూస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ కు కట్టర్లు పెడుతున్నారు. సొలమిస్తాం కాలిస్తామంటూ భిక్షమిచ్చినట్లు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీని చూస్తున్నాం, కానీ సామాన్యుడంటే చిన్న చూపు. కేవలం అందుకని వాళ్ళని అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేస్తుంది. ఇవన్నీ నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పార్టీ, కానీ వాళ్ళు ఏమీ చేయటం లేదు.